హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ యేసు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ యేసు అంటున్నారని అనుకోవచ్చు. ప్రస్తుతం భూమి మీద క్రియ చేస్తూ ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభులు వారు తండ్రి పనిని జరిగిస్తూ ఉంటూ ఉన్నారు. అందుని బట్టి యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు ఆయన నీతో ముఖాముఖిగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటే ఆ వాక్యం ద్వారా వింటున్నటువంటి నా సహోదరుడు సహోదరి మీ జీవితాలు తెప్పరిల్లుతాయి. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఈ వాక్యంలో జీవం ఉన్నదండి. ఈ వాక్యము ఎండిపోనిది. ఈ వాక్యము నిన్ను బ్రతికించగలదు. ఈ వాక్యం నిన్ను నిలబెట్టగలదు. ఈ వాక్యం నిన్ను కట్టగలదు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. లోకంలో అనేకం వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ చిరకాలం నీకు తోడై ఉండేది దేవుని యొక్క వాక్యమే. భూమి గతించినను ఆకాశము గతించను ఆయన యొక్క మాటల్లో పొల్లైనా తప్పిపోదంట. ఆ మాట దేవుని వాక్యమై ఉంటూ ఉన్నది. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు పరిశుధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాలనుకున్న అంశం పరిశుధాత్మను గురించే. పరిశుధాత్మ దేవుడు పరిశుధాత్మను గురించి మాట్లాడాలని ఆయన ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. అప్పుడే క్రొత్తగా యేసయ్య దగ్గరకు వచ్చిన వారి జీవితాల్లో రక్షణ కార్యం జరగద్దండి. మారు మనసు కార్యం జరగద్ది. బాప్తిస్మపు కార్యం మనము మన ఇష్టానుసారంగా మన ఇష్టపూర్వకంగా తండ్రి నాలో నేను తండ్రిలో ఏకమైపోవాలి అని ఆయన ముద్ర మనం వేసుకోవాలని చెప్పి ఆయన ఆజ్ఞను పాటించాలి అని బాప్తిసం తీసుకుంటాం. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. క్రైస్తవ జీవితంలో క్రైస్తవ లోకంలో మరొక స్టెప్ ఉంది. అనేక కోణాలు అనేక స్టెప్స్ ఎక్కాలి మనం. తర్వాత పరిశుధాత్మ అభిషేకం, దేవుని వరాలు, దేవుని యొక్క ఫలములు, సమర్పణ, పరిశుద్ధ జీవితం, ప్రత్యేకమైన జీవితం, ఇవన్నీ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉండాలి. క్రైస్తవ జీవితంలో ఒక పరిపూర్ణతలోనికి రావాలి అంటే యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. పరిశుధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు పరిశుధాత్మతో నింపబడి ఉంటూ ఉన్నావా? నీవు పరిశుధాత్మను పొందుకొని ఉంటూ ఉన్నావా? అసలు పరిశుధాత్మ ఎవరు? పరిశుధాత్మ ఏం చేస్తాడు? పరిశుధాత్మ యొక్క పని ఏంటి? పరిశుధాత్మ దేవుణ్ణి నువ్వు ఒప్పుకోకుంటే నీ జీవితంలో ఏం జరుగుతుంది? పరిశుధాత్మ దేవుణ్ణి విమర్శిస్తే పొందే నష్టం ఏంటి? యేసయ్య నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. అనేక మంది సత్యమును గ్రహించలేక అనేక మంది ఏం చేస్తూ ఉన్నారు అంటే పరిశుధాత్మ దేవుని చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటూ ఉన్నారు. ఈరోజు ఈ వాక్యం చూస్తున్నా నీతో పరిశుధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్యని నువ్వేమైనా అను, యేసయ్య నిన్ను క్షమిస్తాడు. పరిశుధాత్మ దేవుడు నువ్వేమైనా అన్నావనుకో, ఈ యుగమందును రాబోయే యుగమందును నీకు అసలుకి పాప క్షమాపణే లేదు. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో యేసయ్య అంటూ ఉన్నాడు, పరిశుధాత్మను ప్రేమించు అంటూ ఉన్నాడు ఆయన. పరిశుధాత్మ కోసం ఆశపడు. పరిశుధాత్మ పట్ల ఆసక్తిని పెంచుకో. పరిశుధాత్మ ఒక వ్యక్తి అండి. హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్. ఆ వ్యక్తి నీలో పని చేస్తా ఉంటాడు. అయితే ఎప్పుడో తెలుసా, నువ్వు ఆయన్ని ప్రేమతో నీ జీవితంలోకి ఆహ్వానించినప్పుడే. యేసయ్యే అన్నాడు కదా, నేను తలుపు వద్దకు వచ్చి తలుపు తడుతూ ఉంటూ ఉన్నాను, నా స్వరమిని ఎవరైతే తీస్తారో నేను లోపలికి వస్తాను అంటూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు, నీలో పరిశుధాత్మ దేవుడు ఆల్రెడీ ఉన్నాడని నువ్వు గ్రహించు. ఆ పరిశుధాత్మ ఏం చేస్తుందంటే ఉప్పొంగుతాడు ఆయన, నీలో నుండి పొంగి పొరలతాడు ఆయన, నీలో నుంచి ఒక విస్ఫోటనం చెందుతాడు ఆయన. అలా చెందడానికి పరిశుధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. పరిశుధాత్మ ఒక వ్యక్తి. ఈరోజు ఆ వ్యక్తి నీలో నివాసం చేస్తూ ఉంటున్నాడు. ఆ వ్యక్తి నీతో నడుస్తూ ఉంటున్నాడు. ఆ వ్యక్తి నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ వ్యక్తి నీలో నుండి యేసయ్యను గురించి మాట్లాడిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా.